ఓకే. ఈరోజు మనం జిమ్‌కి ఫాస్ట్‌గా ఎళ్ళిపోయాం. 4:00 ఆ టైంకి. ఎళ్ళిపోయిన తర్వాత ఎక్కువ మంది క్రౌడ్ ఏం లేరు. సో, ఈరోజు లెగ్ డే కాబట్టి మనం డైరెక్ట్‌గా లెగ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. లెగ్ వర్కౌట్ కంట ముందు ఫస్ట్ మనం వార్మప్ చేయాలి. కానీ నాకు వార్మప్ చేయడం ఇష్టం లేదు. సో, మనం డైరెక్ట్‌గా ప్లేట్ ఎక్సర్‌సైజ్‌లోకి దిగాం. ఆహ్, 20 కేజెస్‌తో నేను చేయగలను. సో, అందుకే 25 కేజెస్ చేసుకున్నా. 25 కేజెస్ అనుకో, కొంచెం నాకు డిఫికల్టీగా ఉంటది. మాక్సిమం ఒక 10 రప్స్ అలా వస్తాయి. తర్వాత నుంచి అలా తగ్గిపోతుంటాయి. ఇవి ఆ క్లిప్స్. మీరు చూసేవి ప్లేట్ ఎక్సర్‌సైజ్ క్లిప్స్. అనుకుంటాం గానీ, ఇది అంత సింపుల్ కాదు. నేను, మా ఫ్రెండ్ ప్లేట్ ఎక్సర్‌సైజ్ అయిపోయాక వెంటనే స్క్వాట్స్‌లోకి దిగిపోయాం. స్క్వాట్స్‌లో ఫస్ట్ బార్‌తో ఒక 3 సెట్స్ అలా చేసాం. మా ఫ్రెండ్ తరుణ్ చేస్తాడు. అందుకే ఫస్ట్ తను స్టార్ట్ చేశాడు. తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఇది ఫ్రీ బార్. అంటే ఏం వెయిట్ లేకుండా. మా ఫ్రెండ్ అయిపోగానే నేను స్టార్ట్ చేశా. మేము ఆల్టర్‌నేటింగ్‌గా రెప్స్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ తను చేస్తాడు. తర్వాత నేను చేస్తాను. తర్వాత నేను ఫ్రీ బార్‌తో స్క్వాట్స్ చేయడం స్టార్ట్ చేశా. ఫ్రీ బార్‌తో స్క్వాట్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. బాడీ వెయిట్ స్క్వాట్స్‌తో కంపేర్ చేస్తే. అంటే ఫ్రీ బార్‌తో కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎక్కడంటే మనం మన బ్యాక్ బోన్‌తో పుష్ చేయాలి. ఆ మిస్టేక్ అంటే బ్యాక్ బోన్‌తో కాకుండా వేరేలా పుష్ చేస్తే అవ్వదు. అది మనం చూసుకోవాలి. దాని తర్వాత కొన్ని సెట్స్ చేసాం. కానీ అవి రికార్డ్ చేయాలి. ఇది తరుణ్ యొక్క ఫైనల్ సెట్. ఈ సెట్ తర్వాత డైరెక్ట్‌గా లెగ్ కర్ల్స్‌లోకి దిగిపోతాం. ఈ సెట్ తరుణ్ చేశాడు. లైక్ ఒక 15 రప్స్ చేసినట్టున్నాడు. కానీ ఏంటంటే తరుణ్ చేస్తున్నప్పుడు తన పాదం ఉంటది కదా! బ్యాక్ సైడ్ కొంచెం లెగుస్తది. ఆ ఒక్క మిస్టేక్ కరెక్ట్ చేసుకుంటే చాలు.
నేను స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ ఆ రెడ్ షర్ట్ అని వచ్చాడు. అని నా పక్కనే డెడ్ లిఫ్ట్ చేస్తున్నాడు. దానివల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది. అంటే అన్నికి స్పేస్ ఇవ్వడం కోసం మనం ఫాస్ట్గా చేసేయాలి కదా, దానివల్ల అంత పర్ఫెక్ట్గా చేయలేదు అనిపించింది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే హెడ్ మాటికి కిందకి పెట్టేస్తున్నా. అసలు మెయిన్ స్క్వాట్లోని హెడ్ ఎప్పుడు ఫార్వర్డ్ ఉండాలి, మనం ఎప్పుడు ఫ్రంట్ చూస్తూ ఉండాలి, కిందకి చూడకూడదు అసలు. ఆ మిస్టేక్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ రిపీట్ చేయకూడదు. నెక్స్ట్ మనం లెగ్ కర్ల్స్లోకి వచ్చాం. లెగ్ కర్ల్స్లో మన ఐడియా ఏంటి, టోటల్ 3 సెట్స్ చేయాలి. ఫస్ట్ సెట్లో లైట్ వెయిట్ హెవీ రెప్స్ చేయాలి, అదే హై రెప్స్ చేయాలి. అందుకే ఒక 25 రెప్స్ లాగా చేద్దామని టార్గెట్ పెట్టుకున్నా. ఫైనల్గా అవే చేస్తా. దాని తర్వాత తరుణ్ సెట్ చేశాడు, నేను ఇంకో సెట్ చేసాం. దాని తర్వాత ఏంటంటే ఫైనల్ సెట్. తరుణ్ లెగ్ కర్ల్స్ కంటే ముందు లెగ్ ప్రెస్లోకి వెళ్ళాడు. లెగ్ ప్రెస్ మెషిన్లోకి చేద్దామని వెళ్ళాడు. ఏంటంటే హెవీ వెయిట్ ఉంది, కానీ మనోడికి బద్ధకం కదా, సెట్ చేయలేదు వెయిట్ తగినట్టుగా. దానివల్ల ఏంటయింది, ఎక్కువ రెప్స్ చేయలేకపోయాడు, ఎఫెక్టివ్గా చేయలేదు. అది ఆపేసాడు ఒక సెట్ చేసి. దాని తర్వాత మళ్ళీ లెగ్ కర్ల్స్లోకి వచ్చాడు, కానీ అప్పటికే ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయింది. కొంచెం హెవీ వెయిట్ వేసాం, 2 ప్లేట్లు, ఒక పెద్ద ప్లేట్ ఒక చిన్న ప్లేట్. మ్యాక్సిమం ఒక 10 రెప్స్ చేద్దామని డిసైడ్ అయ్యాం. కానీ ఏంటంటే అంత కాన్సన్ట్రేషన్తో చేయలేకపోతున్నాం. స్పీడ్గా చేసేస్తున్నాను, స్లోగా చేయాలి. నెక్స్ట్ వీక్ స్లోగా చేయడానికి ట్రై చేస్తా. ఈ మధ్య యాప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఎందుకంటే 6 ప్యాక్ కోసం. ముందు పులప్ బార్ దగ్గర యాప్స్ కోసం చేసేవాడిని, కానీ అది కొన్నాళ్ళు చేశాక అంత నచ్చలే, కొంచెం కష్టంగా ఉంది. దాని తర్వాత దీంట్లోకి దిగాం. కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే ఫుల్గా దిగిపోయాము అనుకో, ఎక్కువ రెప్స్ చేయాలి. ఇప్పుడు నేను దిగుతున్నంత దిగితే ఎక్కువ రెప్స్ చేస్తాం, కానీ అప్పర్ 4 యాప్స్ మీద పడుతుంది. అంటే టాప్ 4 ప్యాక్స్ అవి బాగా యాక్టివేట్ అవుతాయి. అదే కంప్లీట్గా దిగామనుకో, లోవర్ 2 యాప్స్ బాగా యాక్టివేట్ అవుతాయి. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ ఫోన్ చేసేస్తున్నాడు, గాజువాక్ వెళ్ళాలన్నమాట. ఒక అన్నికి ఒక బాక్స్ ఇవ్వాలి, దానికోసం గాజువాక్ వెళ్ళాలి. జిమ్ అయిపోయిన తర్వాత గాజువాక్ వెళ్ళొచ్చాం. అక్కడ సూప్ ఒకటి తాగాం. తర్వాత మా వాడు బజ్జీలు తిందాం అన్నాడు, అవి కూడా తిన్నాం, బాగున్నాయి.